హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చేసి 7 డిసెంబర్ 2025. ఈ మార్కెట్ ఉదయం 8 గంటలకే స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ A943 నుండి లెఫ్ట్ సైడ్కి 2 కిలోమీటర్ల దూరంలో బబ్బుగూడ AGA గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును. ఈ మార్కెట్కి ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, బూరి, సోలాపూర్ గేదెలు వస్తుంటాయి. చూడొచ్చు, ఇవి జాఫ్రాబాదీ గేదెలు బాగా హెవీ సైజ్ ఉన్నవి. చూడొచ్చు, ఇవి వీటి అటర్ క్వాలిటీ కానీ వాటి దూడది. ఈ మార్కెట్కు గేదెలతో పాటు దూడలు, దున్నలు, పడ్డలు కూడా వస్తుంటాయి. చూడొచ్చు, ఇవన్నీ ముర్రాజాతి పడ్డలు. వీటి వయసు వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటాయి. ప్రతి వారం వస్తుంటాయి. ఒక 100 నుంచి 150, 200 వరకు వస్తుంటాయి దూడలు, పడ్డ దూడలు, దున్నలు. పడ్డ ధర వచ్చేసి బ్రీడ్, ఏజ్, సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ నొక్కండి, ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి, నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను, ఆవులను, దూడలను, పడ్డ దూడలను, దున్నలను చూపిస్తాను చూడండి. ఆ తర్వాత గేదెలు, ఆవులు, దూడలు ఏ రేట్లో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి. అన్న, మొత్తం ఎన్ని పట్టలు తీసుకున్నారన్న? 12 తీసుకున్నాం. మొత్తం 12 తీసుకున్నారు. ఒక్కొక్కటి ఎంత పడ్డదన్న? ఒకటి మాకు 55 పడింది. యావరేజ్గా 55. ఇందులో ఎన్ని సూడు ఉన్నాయన్న? సుడి 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. కనుమ అన్నీ ఉత్తియే. ఈ వయసు ఎంత ఉంటాయని వీటికి? వీటికి వయసు వచ్చేసి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. బ్రీడ్ ఏంటన్నా మీరు తీసుకున్న జాతి? జాతి 3-4 జాతులు ఉన్నాయి, ఒకటి కాదు, 4 రకాలు. అంటే ముర్రా, గ్రేడెడ్ ముర్రా, మిన్ని అన్ని రకాలు తీసుకున్నారు మీరైతే. ఓకే, ఇప్పుడు వచ్చారన్నా? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇంతకుముందు వచ్చినా ఒక పోయిన సంవత్సరం వచ్చినాం, ఫస్ట్ మరి ఈసారి వచ్చినాం. ఓకే ఓకే. ఎలా అనిపించాయి రేట్లు కదా? ఈసారి కొద్దిగా ఒక 5,000 పెరుగు అనిపిస్తుంది. వేరు అనిపించినాయి. ఓకే ఓకే. ఇక్కడ తీసుకెళ్ళిన సక్సెస్ అయినాయనా? సక్సెస్ అండి. ఓకే ఓకే. అంటే మొత్తం 12 పట్టలు, ఒక్కోటి యావరేజ్గా 55 పడ్డది. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూడొచ్చు, మొత్తం 55, ఒక్కొక్కటి 55 పడ్డదంట. మొత్తం 12 పట్టలు తీసుకున్నారు. ఇందులో 8 సూడు ఉన్నాయని చెప్తున్నారు. చూడొచ్చు, అన్నీ 3 సంవత్సరాల పైన ఉన్న పడ్డలు ఇవి. అన్నీ ముర్రా పడ్డలే. చూడొచ్చు, మొత్తం అయితే ఇక్కడ 4 పడ్డలు ఉన్నాయి. ఒక్కొక్కటి యావరేజ్గా 55 పడ్డదంట, గంప కొత్తగా. ఇక్కడ 7 పడ్డలు ఉన్నాయి. అక్కడ కూర్చున్నవి ఇవి 2 పడ్డలు. ఈ 3, మొత్తం 12 పడ్డలు. ఈ 3 కూడా కూర్చున్నవి. పడ్డలు తీసుకున్నారు మొత్తం? 2. ఎంత పడ్డాయి 2ని? ఎంత? 2 కలిసి 62. ఒక్కొక్కటి 31 పడ్డది. ఇటు జాతి ఏంటన్నా? మిన్ని జాతి. ఇటు వయసు ఎంత ఉంటుంది అన్న? ఓకే ఓకే. ఇవన్నీ ఇంకేమైనా తీసుకున్నారా? ఈ చెప్తే అని చెప్పారన్నా మీకు? 80 చెప్పి 62కి ఇచ్చారు. ఓకే అన్న. ఇప్పుడు వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఓకే ఓకే. వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ తీసుకెళ్ళి సక్సెస్ అయినా? ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న, ఎంత కొన్నావు అన్న? 65. చెప్తే అని చెప్పారన్నా? 85. పాలపాల మీద ఉందా? ఓకే ఓకే. బ్రీడ్ ఏంటి అనేది? బ్రీడ్ జాతి జాఫ్రాబాద్. ఓకే ఓకేనా. చూడొచ్చు, అయితే హెవీ సైజ్ ఉంది ఇది. ఎంత కొన్నా? 2ని 2:38. అదే చెప్తా అని చెప్పారు. 1:32 చెప్పి 2 కలిపి 38కి ఇచ్చారు. అంటే ఒక్కొక్కటి 19 పడ్డది. ఓకే ఓకే. ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? ఫస్ట్ టైం. ఎన్ని ఉన్నాయి మీకు బర్రెలు ఇంటి దగ్గర?
అడ్లతో అడ్లతో ఓకే, అడ్లతో పాటు వీటికి సాగుకుంటారన్నమాట. సాగనాక ఓకే ఓకే. ఓకే ఓకే ఓకే. ఈ 3 దూడలు కలిపి 46,000కి సేల్ అయింది. ఒక్కొక్కటి 15,300 చొప్పున పడ్డది. చూడొచ్చు 3 ముర్రా జాతివే. ఈ ఒక్క దూడ సెపరేట్గా 14,000కి సేల్ అయింది. మొత్తం 4 దూడలు తీసుకున్నారు వీళ్ళు. చూడొచ్చు ఇవి సంవత్సరానికి ఒక 1 మంత్ అటు ఇటుగా ఉంటాయి. అన్న ఎంత కొన్నారన్న ఇది? ఎంత కొన్నారన్నా? 85 కొన్నారా? ఓకే ఓకే. బట్ 85,000 సేల్ అయిందంట. చూడొచ్చు ఇది ఉదయం 4 సాయంత్రం 4 వస్తుందంట. ఇది ఈయన 4 రోజులు అయిందని చెప్తున్నారు. చూడొచ్చు దీన్ని అంటారా. ఆవులు తీసుకున్నా? 3 ఆవులు. ఈ ఆవు ఎంత పడ్డది? ఇది 40 పడ్డదా? ఇది ఈయన ఎన్ని రోజులు అయింది? ఇది 15 రోజులు అవుతుంది. పాలు ఎన్ని వస్తుంది ఇది? పూటకి 5, రోజుకి 10 లీటర్లు. ఈ ఆవు ఎంత పడ్డది? ఇది 34. ఇది ఎన్ని ఇస్తుంది పాలు? ఇది పూటకి 5 పాలు. మరి దూడేది? దూడ ఇది కొంచెం దూడలేదా? ఓకే ఓకే. ఈ ఆవు ఎంత కూర్చున్నది? ఇది 45. ఇది ఎన్ని ఇస్తుంది పాలు? ఇది 6 ఇస్తుంది. ఓకే ఓకే. ఎలా ఉన్నాయి మీ పాల రేట్ అక్కడ మీ దగ్గర? మా కాడ పాలు రేటు ప్యాటర్న్ పట్టిస్తారా? ఓకే ఓకే. ఈ మీ దగ్గర మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి? 10 ఆవులు 5 గేదెలు. ఈ వీటిల్లో కలిపి 13 అవుతాయా? ఎరగట్టకి ఇప్పుడు వచ్చారా? ముందు ఎప్పుడు వచ్చారా? ఇది 5 సార్. ఎలా అనిపించారు రేట్లు? బాగానే ఉన్నాయి. గేదెలు కొందామని వచ్చాము, చాలా రేటుగా ఉంది. అందుకే ఆవులు తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ తోడు. ఇది ప్యూర్ ముర్రా జాతి గేదె. ఇది డెలివరీ 1 మంత్ అయిందంట. ఇది రోజుకి 16 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 8, సాయంత్రం 8. చూడొచ్చు. దీని ధర వచ్చేసి 1,30,000 చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదంట, మాట్లాడుకుంటే తగ్గుతుందని చెప్తున్నారు. దున్నపోతే 50,000కి సేల్ అయింది. చూడొచ్చు ఇది కూడా పాల పళ్ళ మీద ఉంది. ఇది కానీ అయితే దున్న అయితే గట్టిగా ఉన్నది. ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను, దూడలను, దున్నలను చూపిస్తాను చూడండి.
అర్ధ గంట